ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ప్లాన్ చేస్తే తిరిగే ఉంది మావయ్య. వాళ్ళ కథలే తారుమారైపోవాలి. జరిగేవన్నీ తలుచుకుంటూ ఉంటే భలే నవ్వొస్తుందిరా. నేను మిత్ర బర్త్డేకి వాడి ఇంటికెళ్ళి మరీ వార్నింగ్ ఇస్తే బర్త్డే రోజే ఎగ్జాక్ట్గా నేనెందుకు వెళ్ళానో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ ఇన్ఫర్మేషన్ నువ్విచ్చావని వాళ్ళు ఎప్పటికీ ఊహించలేరు. నీ పుట్టినరోజుకు నేను వస్తానని నువ్వు ఊహించలేదు కదా. నువ్వు కొట్టిన ప్రతి దెబ్బకి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. ఖచ్చితంగా తిరిగి నీకు గుణపాఠం నేర్పిస్తా. అంతేకాదు మావయ్య, వ్యాలంటైన్స్ డే రోజు పీబీఎస్ రిసార్ట్స్కి మిత్రుని లక్ష్మిని నువ్వే రప్పించావు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అదే రిసార్ట్కి సంజనాన్ని తీసుకొని నేను వెళ్ళాను. అక్కడే వాళ్ళ అన్నకి వదినికి మేము కనబడిపోతే మా ప్రేమ విషయం తెలిసిపోయి వెంటనే పెళ్లి వరకు తీసుకెళ్ళిపోతారనుకున్నాను. కానీ మధ్యలో లక్ష్మి అడ్డొచ్చి మమ్మల్ని డైవర్ట్ చేసి పంపించేసింది. భారత్ టౌన్షిప్ ప్రజెంటేషన్ టైంలో వాళ్ళ ప్రజెంటేషన్ని నేను కాపీ కొట్టి చెప్పేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు. కానీ అది నువ్వే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి నాకిచ్చావని వాళ్ళు ఈ జన్మలో కనిపెట్టలేరు. ఆకాష్, ఇప్పటి వరకు మనం కరెక్ట్గా మేనేజ్ చేశాం. ఇకపై కూడా అంతే పక్కాగా ప్లాన్ చేయాలి, అంతే పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. డోంట్ వరీ మావయ్య, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోతుంది, త్వరలోనే సంజనతో పెళ్లి కూడా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఆడాల్సిన అసలు గేమ్ ఆడదాం. సంజనని అడ్డం పెట్టుకొని మిత్ర కుటుంబాన్ని మొత్తం షేక్ ఆడించేద్దాం. దట్స్ గ్రేట్. సరే సరే, ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. ఇక నువ్వు బయలుదేరు. సరే మావయ్య, వస్తాను. మిత్ర మిత్ర, అరే మిత్ర, మిత్ర, మిత్ర ఏం చేస్తున్నావు? మిత్ర గారు, అన్నయ్య, ఏం చేస్తున్నావురా? మిత్ర ఆగు. అన్నయ్య, మిత్ర ఏంటిది? మిత్ర గారు, అసలు ఏం చేస్తున్నావు? డాడ్, వీడొక ఫ్రాడ్, చీటర్. ఏం మాట్లాడుతున్నావు మిత్ర? అవును డాడ్, మన కంపెనీ మీద కన్నేశాడు. మనల్ని కూలదోయడానికి, మన మీద పగ తీర్చుకోవడానికి ఏదో ప్లాన్తోనే సంజనకి దగ్గరయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు మిత్ర? మన మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం ఆకాష్కే ఉంది. వీడెవడో కాదు మో, ఆ ప్రవీణ్ మిట్టల్ మనిషి. ఏంటి?
ఆకాష్ ప్రవీణ్ మిట్టల్ మనిషా? అవును, వీడేదో దురుద్దేశంతోనే సంజనని ప్రేమలోకి దించాడు. కావాలనే సంజనని పెళ్లి వరకు తీసుకొచ్చాడు. అసలు ఇదంతా నీకెలా తెలిసింది మిత్ర? భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ లీక్ అవ్వడానికి కారణం ఎవరో కాదు డాడ్, వీడే. మన దగ్గర కాపీ చేసి ఆ ప్రవీణ్ మిట్టల్కి అందించాడు. సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం బయటపడింది. ఇది చూడండి. ఏంట్రా ఏం మాట్లాడట్లేదు? నిజాలు తెలిసిపోయేసరికి నోరు పడిపోయిందా? నీ స్వరూపం బయటపడేసరికి భయం వేస్తుందా? అసలు ఎవ్వడ్రా నువ్వు? నీకు ప్రవీణ్ మిట్టల్కి ఏంటి సంబంధం? చెప్పరా, చెప్పు. నీ ముందు నోరు మూసుకొని కూర్చోడానికి, నువ్వు నోరెత్తగానే భయపడడానికి నేనేమన్నా మామూలు మనిషిని అనుకున్నావురా? ప్రవీణ్ మిట్టల్ మేనల్లుండి. ప్రవీణ్ మిట్టల్ తయారు చేసుకున్న పదునైన ఆయుధాన్ని మా మావయ్య కోసం, మా మావయ్య పగ కోసం ఎంతవరకైనా దూసుకు వెళ్లే బాణానిరా. నువ్వు ఊహించింది నిజమే మిత్ర. మీ మీద పగ తీర్చుకోవడానికి సంజనాకి దగ్గరయ్యాను. కావాలనే సంజనాని ప్రేమలోకి దించాను. ఒక్కసారి సంజన మెడలో తాళి కట్టాక, మీ అందరి జుట్టు నా చేతుల్లోకి వచ్చాక ఒక్కొక్కరిని తోలు బొమ్మలాగా ఆడించాలనుకున్నాను. కానీ ఇంతలోనే సీసీటీవీ ఫుటేజ్లో దొరికిపోతానని అస్సలు అనుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.